హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లికి వందనం 13,000 పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవడానికి ఒక మొబైల్ యాప్ అనేది వచ్చిందండి. ఈ యొక్క మొబైల్ యాప్లో మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ కానివ్వండి, అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కానివ్వండి, చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంటే మనం సచివాలయాలకు వెళ్లకుండానే ఈ యొక్క స్టేటస్ అనేది ఈజీగానే చెక్ చేసుకోవచ్చండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారండి, వీడియోలు కూడా మీకు నచ్చుతున్నాయి, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. తల్లికి వందనం గురించి కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. 22వ తారీఖున అందరికీ అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ యొక్క అమౌంట్ రిలీజ్ అయిందా లేదా, అసలు ఈ పేమెంట్ స్టేటస్ ఏ రకంగా ఉందనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందు మనకి ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూడాలండి. ఖచ్చితంగా విద్యార్థి అనేవాడు ప్రైవేటు లేదా గవర్నమెంట్ పాఠశాలలో గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కూల్స్లో చదివి ఉండాలి. 75% హాజరు శాతం అనేది ఉండాలి. తల్లికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇలా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. అయితే ఈ అమౌంట్ రిలీజ్ సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు, ఇనెలిజిబిలిటీ లిస్టులు అనేవి ఆల్రెడీ సచివాలయాలకు అయితే వచ్చి ఉన్నాయండి. ఈ యొక్క లిస్టులు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదా మనం సచివాలయానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే వెళ్ళడానికి మనకి టైం కేటాయించలేకపోయినప్పటికీ మనం మొబైల్లో కూడా మనం ఈజీగా ఈ యొక్క తల్లికి వందనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఎల్ఈఏపీ లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క యాప్ అనేది ఉంటుందండి. ఈ యొక్క యాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అయితే అది ఏ రకంగా అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఈ యొక్క యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. లేదా కిందన ఎవరైనా సరే లింక్ అని చెప్పేసి కామెంట్ చేస్తే వారికి ఆ యొక్క యాప్ యొక్క లింక్ అనేది నేను పంపిస్తానండి. ఆ యొక్క యాప్ లింక్ అనేది వచ్చిన తర్వాత ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ యొక్క స్టూడెంట్ అనేవారు స్టూడెంట్ అప్ ఐడి కానివ్వండి, లేదా పెన్ ఐడి ఉంటుందండి. ఈ యొక్క 2 ఐడీల్లో ఏదో ఒక ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అనేది వస్తుందండి. ఇలా లాగిన్ అనేది వచ్చినప్పుడు ఆధార్కి ఓటీపీ అనేది వస్తుంది. లేదా అక్కడ బయోమెట్రిక్ కానీ తీసుకున్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు కిందన స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే తల్లికి వందనం ఉంటుందండి. ఆ తల్లికి వందనం మీద క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ కానివ్వండి, మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని క్లియర్గా కనిపిస్తాయి. కంగారు పడకండి, నేను వీడియోలో కూడా అది యాప్లో ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యాప్ అనేది ఈ రకంగా ఉంటుందండి. ఎవరికైనా యాప్ కావాలంటే లింక్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నట్టయితే ఆ యొక్క యాప్ అనేది నేను పంపిస్తానండి. ఆ యొక్క యాప్ని ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ ఏ రకంగా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని అడుగుతుందండి. స్టూడెంట్ అయిన వారు స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆప్ ఐడి కానివ్వండి, లేదా పెన్ ఐడి కానివ్వండి ఇక్కడ ఎంటర్ అనేది చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఉంటుంది. క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు బయోమెట్రిక్ కానివ్వండి, లేదా ఆధార్కి ఓటీపీ కానీ రావడం అయితే జరుగుతుంది. అంటే స్టూడెంట్కి ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందో ఆ ఆధార్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది పక్కన ఇమేజ్లో ఎలాగైతే ఉందో ఆ రకంగా ఓపెన్ అవుతుందండి. అక్కడ పైన స్టూడెంట్ నేమ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఏ క్లాస్ అవుతాడో తన యొక్క రోల్ నెంబర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు స్క్రీన్లో చూడండి, ఇక్కడ తల్లికి వందనం అని ఉంటుందండి. మీరు స్క్రోల్ చేస్తే తల్లికి వందనం అని చెప్పి ఉంటుంది. ఆ తల్లికి వందనం అనేది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఈ రకంగా కనిపిస్తుందండి. ఈ యొక్క స్టేటస్లో చూడండి, పెన్ ఐడి, అతను ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏ స్కూల్ చదువుతున్నాడు, స్కూల్ యొక్క కోడు, చిల్డ్రన్ యొక్క ఆధార్ నెంబరు, మదర్ నేము, మదర్ యొక్క ఆధార్ నెంబరు, మదర్ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ కనిపిస్తాయండి. అక్కడ చూడండి ఎలిజిబిలిటీ స్టేటస్, ఎలిజిబులా ఇనెలిజిబులా అని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ అయితే దాని యొక్క రిమార్క్ కూడా క్లియర్గా వస్తుందండి. అలాగే పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంటుందండి. అంటే పేమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంటుంది. సక్సెస్ అని ఉన్న వారికి పేమెంట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని లేని వారికి అమౌంట్ అయితే రిలీజ్ కాదు. వారు సచివాలయం సంప్రదించినట్టయితే దాని యొక్క రీజన్ తెలియజేస్తారు. దానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అయితే గ్రీవెన్స్ ఏ రకంగా రైజ్ చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందామండి. మరి ఆ వీడియో మీకు రావాలంటే మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.